ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, అదేవిధంగా మనకి పూర్తి స్థాయి అభివృద్ధి జరిగే విధంగా కూడా మళ్ళీ ఇందులో ఎవరన్నా ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకొస్తే వాళ్ళతో కలిసి పీపీపీ మోడ్లో ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తిగా దోహదపడుతుంది. కనుక దీన్ని మనం 26వ తారీఖున శుభముహూర్తం పెట్టుకున్నాం. 26వ తారీఖున శంకుస్థాపన చేయడం ద్వారా పుష్కరాల నాటికి, రేపు మనకి 27లో వచ్చేటువంటి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేస్తే రేపొద్దున మన పుష్కరాలకి ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు రెండింటినీ కూడా అద్భుతమైనటువంటి సుందర ప్రదేశంగా తయారు చేయటం, ఉపాధి కల్పించే ప్రాంతంగా చేయటం, అదేవిధంగా డెవలప్మెంట్ జరిగేటువంటి కార్యక్రమంగా చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదే రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వర్ గారు కూడా ఇంకో 2 కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు.